Hello everyone, welcome back to my channel Mysore Vlogger Anju. Hope me andaru bagunnara and safe ga unnaru anukuntunnanu. Nenu kuda చాలా bagunnanu. So Karnataka lo Sankranti ki idi special ga cheskuntaru. So andaru intlo compulsory ga cheskuntaru. Deenni intlo cheskoni చిన్న ప్యాకెట్ లో వేసి తెలిసిన వాళ్ళందరికీ పంచుతారు. సో ఇది కర్ణాటకలో సంక్రాంతికి సెలబ్రేట్ చేసుకునే ట్రెడిషనల్ పద్ధతి. సో దీని పేరు వచ్చేసి ఎల్లు బెల్లా అని చెప్తారు. ఎల్లు అంటే నువ్వులు, బెల్లా అంటే బెల్లం అంటే జాగ్రి. సో ఇప్పుడు ఈ ఎల్లు బెల్లా ఎలా తయారు చేసుకోవాలి, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి గ్రౌండ్ నట్స్, వేరుశనగలు పప్పు. సో ఇది నేను 1 బౌల్ అంతా తీసుకున్నాను. మీరు కూడా ఇలాగే మెజర్మెంట్కి ఒక బౌల్ కానీ కప్ కానీ తీసుకొని మెజర్మెంట్కి ఈక్వల్ క్వాంటిటీ వేసుకోవాలి. సో ప్యాన్ లేదా కడాయి తీసుకొని ఆయిల్ లేకుండా వేపుకోండి. చల్లారిన తర్వాత ఇలా క్లాత్లో వేసి నేను చూపించిన విధంగా చేసుకుంటే పొట్టు ఈజీగా అలాగే ఫాస్ట్గా వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఇంగ్రీడియంట్ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఎండు కొబ్బరి. సో ఈ బ్రౌన్ పార్ట్ చూస్తున్నారు కదా, సో ఈ బ్రౌన్ పార్ట్ని మీరు పోయేదాకా తురుముకోవాలి. సో చూస్తున్నారు కదా, సో ఇలా చేసుకోవాలి. తర్వాత చిన్న క్యూబ్స్ షేప్లో కట్ చేసుకోవాలి. సో చూస్తున్నారా, ఇది కూడా నేను 1 బౌల్ అంతా తీసుకున్నాను. అండ్ ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ ఎండు కొబ్బరిని మీరు 2 రోజులు ఎండలో పెట్టండి. సో ఇలా చేస్తే చాలా రోజుల వరకు పాడవకుండా ఉంటాయి. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి నువ్వులు. సో ఇది కూడా మీరు ప్యాన్లో వేసి ఒక 2 మినిట్స్ వరకు ఆయిల్ లేకుండా వేపుకోండి. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పుట్నాలు. సో ఇది కూడా మీరు కొంచెం ప్యాన్లో వేసి వేపుకోండి, బాగుంటాయి. లేకపోతే అలాగే యూస్ చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బెల్లం, జాగ్రి. సో ఇది కూడా క్యూబ్స్ షేప్లో కట్ చేసుకోండి. సో కట్ చేసిన బెల్లం కూడా అదే జాగ్రీని 1 బౌల్ అంతా తీసుకున్నాను. అండ్ ఇది కూడా నేను 2 రోజులు ఎండలో పెట్టాను. సో ఇలా చేస్తే చాలా రోజుల వరకు పాడవకుండా ఉంటాయి. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి షుగర్ బాల్స్. ఇది మీకు షాప్స్లో ఈజీగా దొరుకుతుంది. అండ్ నేను ఓన్లీ 100 గ్రామ్స్ మాత్రమే వేస్తున్నాను. స్వీట్ కోసం మేము ఆల్రెడీ జాగ్రీ యూస్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువగా స్వీట్ అవసరం లేదు. సో అందుకే నేను ఓన్లీ 100 గ్రామ్స్ మాత్రమే యూస్ చేస్తున్నాను. ఇది చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి స్వీట్ సోంపు. సోకి పైన షుగర్ కోటెడ్ వేస్తారు. అండ్ ఇది కూడా షాప్స్లో మీకు ఈజీగా దొరుకుతుంది.
నేను 100 గ్రామ్స్ మాత్రమే యూస్ చేస్తున్నాను. సో ఈ ఎల్లు బెల్లలో ఇది వేస్తే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో గ్రౌండ్ నట్స్, జాగ్రీ, ఎండు కొబ్బరి, పుట్నాలు, సో ఇన్ని వేసి ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ షుగర్ బాల్స్ వేసుకోండి. ఆ తర్వాత ఈ స్వీట్ సోంపు కూడా వేసుకోండి. ఇంకా లాస్ట్ ఇంగ్రీడియంట్ నువ్వులు వేసి బాగా మిక్స్ చేసుకోండి. సో చూసారు కదా ఎల్లు బెల్ల ఎలా తయారు చేసుకోవాలి అనేది. సో ఈ సంక్రాంతికి మీరు కూడా ఇంట్లో చేసి చూడండి, ఎంత బాగుంటుందో, చాలా చాలా బాగుంటుంది. సో అయితే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి, దాంతో నా న్యూ వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ దెన్ టేక్ కేర్, బాయ్.